హాయ్ అండి, నేను జగిత్యాల నుండి వచ్చాను. ఇక్కడ వీళ్ళ సేవ అసలు మర్చిపోలేము. అసలు మాకు ఇక్కడ ఇంట్లో తిన్నట్టే అనిపించింది. చాలా ఆనందంగా ఉంది. అసలు ఇది చేయడము వీళ్ళ అదృష్టము, ఈ సేవ తీసుకోవడం మా అదృష్టము. ఎన్ని జన్మల పుణ్యమో వీళ్ళకి ఇలాంటి సేవ చేసే అదృష్టం దక్కింది. వాళ్ళ ఫుడ్ తినే అదృష్టం మాకు దక్కింది. చాలా ధన్యవాదాలండి మీకు. సిద్దిపేట అమర్నాథ్ సేవా సమితి వాళ్లకు చాలా 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 ధన్యవాదాలండి. మీ సేవ అసలు మర్చిపోలేము, ఎప్పుడు గుర్తుంచుకుంటామండి. ముందుగా మాకు ఇక్కడ తెలుగు భోజనం అని చూడగానే మాకు ముందు చాలా ఆనందం అనిపించింది. తెలుగు భోజనం అని చూడగానే మేము నిన్న శ్రీనగర్ లో దిగాము, కానీ అసలు నిన్న పొద్దుట సాయంత్రం కూడా భోజనం తినడం చాలా కష్టం అయిపోయింది. మేము అనుకున్నాం అమర్నాథ్ వెళ్ళకి ఇంకా అసలు ఫుడ్ తినడం చాలా చాలా కష్టం అనుకున్నాం. కాకపోతే మన ఇంటి దగ్గర భోజనం కంటే కూడా చాలా చాలా రుచిగా, ఆవకాయ పచ్చడితో సహా భోజనంలో లేని వెరైటీస్ లేదు అన్నట్టుగా చాలా చాలా ఆనందంగా చాలా బాగా పెట్టారు మీరు భోజనం. మీకు చాలా ధన్యవాదాలు. ముందుగా తెలుగు భోజనం సిద్దిపేట వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దర్శనం, దేవుడు భక్తుల్లోనే భగవంతుడు ఉన్నాడని మీరు భావించి ఇలా సేవిస్తున్నందుకు చాలా చాలా ఆనందకరంగా ఉంది. మేము కర్ణాటక బెంగళూరు నుంచి వచ్చాము. చాలా ఫుడ్ అంతా సూపర్ గా ఉంది, వెరైటీస్ ఉంది. ఎంత కావాలో ఇది పెడతారు, కడుపు నిండా భోజనం చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ అన్ని బాగుంది, యావది బాగలేని చెప్పట్లేదండి, సారీ. థ్యాంక్స్. వీళ్ళు అన్నద చేసే సేవ చేసే వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. అది అసలు మాకు ఇక్కడ మా ఫుడ్ చిక్కదు కదా, సౌత్ ఇండియన్. సో వీఆర్ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు అమర్నాథ్ సేవా సంస్థకి జై. இங்க அமர்நாத் சேவை சூப்பரா நல்லா அழகா செஞ்சிருக்காங்க. நல்ல அற்புதமான சமையல், சாப்பாடு நல்லா இருந்தது. நாங்க எல்லாம் சாப்பிட்டோம், வயிறார சாப்பிட்டோம், மன மகிழ்ச்சியா இருக்கிறோம். ரொம்ப எல்லாருக்கும் கடவுளோட అనుగ్రహం కూడా கிடைக்கட்டும். నన్రి ధన్యవాదాలు. నా పేరు స్వాతి అండి, తను నా ఫ్రెండ్. మేము బంధువులమే. మేము మదనపల్లి నుంచి వచ్చాము. 3 రోజుల నుంచి ఫుడ్ లేక చాలా ఇబ్బంది పడ్డాము. అసలు మన ఫుడ్డే లేదు, తెలుగు వాళ్ళది ఫుడ్డే లేదు. అసలు చాలా చాలా ఇక్కడ స్పాన్సర్ చేస్తుండే వీళ్ళకి చాలా ధన్యవాదాలు. అసలు తెల్లవారి నుంచి మేము గుడికి వెళ్ళి భోజనం చేసే ఉండలేదు. అసలు మార్నింగ్ ఒక చాక్లెట్ తిని దేవుణ్ణి దర్శించుకొని ఇక్కడికి వచ్చి ఈ రోజు నిజంగానే మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మన తెలుగు వాళ్ళు ఇంత దూరం వచ్చి కూడా ఇక్కడ ఫుడ్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది చాలా గొప్ప విషయము. ఎందుకంటే బ్రహ్మని మనం చూడం, ఎక్కడ చూస్తామంటే ప్లేట్ లోనే చూస్తాం, ఇంకెక్కడా చూడం. బ్రహ్మకు గుడి లేదు, ఉంది కానీ మనం వెళ్ళలేం. బ్రహ్మ ప్రతిరోజు మన దగ్గరకే వస్తున్నాడంటే దానికి చాలా వాల్యూ ఇవ్వాలి. కాకపోతే ఎవ్వరు ఇంత కూడా వేస్ట్ చేయకుండా భోజనం చేయండి. చాలా బాగుంది, రండి, వీళ్ళకి పాదాభివందనాలు చేయండి. నిజంగానే చాలా బాగుంది. అమర్నాథ్ సిద్దిపేట వాళ్ళు చాలా బాగా చేస్తున్నారు. ఇక్కడ సిద్దిపేట వాళ్ళు అసలు చాలా చాలా బాగుందండి ఫుడ్. మన దోశలు కానీ ఇడ్లీలు కానీ, మేము కరువు అయిపోయినాం. ఇప్పుడు 7 days నుంచి మన ఫుడ్ లేక చాలా కరువు ప్రాంతంలో ఉన్నామేమో అనే ఫీలింగ్ లో ఉన్నాము. కాకపోతే ఆ దేవుడు దర్శనం అయిన తర్వాత చాలా ఈ ఫుడ్ దొరకడం వల్ల ఇప్పుడు కరువు తీరిపోయింది అనుకుంటున్నాం. నిజంగానే చాలా చాలా ధన్యవాదాలండి. చాలా చాలా బాగుంటాయి భోజనాలు, చాలా బాగుంటాయి.